హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మరి ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి మా ఇంట్లో పండినటువంటి తోటకూర అండి. నిన్న మా ఊరు వెళ్ళాం. మరి మా ఊర్లో తోటకూరని తెచ్చుకోవడం జరిగిందండి. చూడండి, మరి ఎలాంటి మందులు కొట్టలేదండి ఈ తోటకూరకి. లైవ్ లో చెట్లు కోసుకొని వచ్చినామండి. లైవ్ లో ఉన్న చెట్లు ఇంట్లో కోసుకొని వచ్చినాం. ఎందుకంటే కంటి జబ్బులు పోతాయండి. ఈ ఆకు కూరలు తినడం వల్ల కంటి జబ్బులు రావండి, దరిచేరు. మరి తాలింపు వేస్తుండే ముందుగా బాణం పెట్టుకోవాలి, తర్వాత నూనె వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, తర్వాత పుట్లేని మినపప్పు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవడం వల్ల ఆకుకూర టేస్టీగా ఉంటుందండి. 2 మిరపకాయలు, ఎండు మిరపకాయలు అందులో. ఓకే అండి, 2 మిరపకాయలు వేయాలి అందులో. తర్వాత కరివేపాకు అడిగినవా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అలా వేయాలి, నూనెలో వేయాలి. ఉల్లిగడ్డలు బాగా వేగే వరకు ఉండాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉల్లిగడ్డలు మగ్గుతాయండి తొందరగా. లైట్గా మరి ఎక్కువ వేసుకుంటేనే అడుగుంటుంది. లైట్గా వేసుకోవాలి. మనం ఇప్పుడు కూరలో తక్కువ వేసుకోవాలి. తోటకూర ఉండే ఎక్సలెంట్ ఉంది. తోటకూర ఉండే ఎలాంటి మందులు కొట్టలేదు. పసుపు కూడా మా ఇంట్లో మేము సొంతంగానే తయారు చేసుకున్నాం. ఎందుకంటే పసుపు మళ్ళీ తీసుకొచ్చి ఒకరోజు వాటిని శుభ్రంగా 2-3 బకెట్లలో శుభ్రం చేసి తెల్లవారులు నానబెట్టి మళ్ళీ ఎండబెట్టిన 2 రోజులు. ఆ తర్వాత నైట్ పూట తెచ్చి నానబెట్టి మార్నింగ్ ఆ మురికంతా గడిగేసి అలా శుభ్రం చేసిన ఒరిజినల్ పసుపు ఇది. ఈ ప్యాకెట్లో పసుపు కదండి. పసుపు కొమ్మలు తీసుకొచ్చి స్వయంగా మేము పట్టించినాం అనమాట. ఒరిజినల్. మీరు కూడా ఇంట్లో పసుపు ఒరిజినల్గా వాడండి. పసుపు కూడా ఆరోగ్యం బాగుంటుంది. మా వేసి ఆకుకూర అయితే ఓకే, కరివేపాకు ఇందులో చిన్నగా కలకాల నిలవాలి. ఇంట్లో పండిన తోటకూర కదా, మందు లేని తోటకూర. అవును, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే అండి, మీరు కూడా మీ ఇళ్ళల్లో వేసుకోండి. ఆకుకూరలో చిన్న చిన్న మళ్ళు తయారు చేసుకోండి. ఇంట్లో దానంతో అదే తోటకూర మొలుతారు కదా, దాన్ని వేస్ట్ చేయదు, తినాలి. మీ ఇంట్లో ఆటోమేటిక్గా గింజలు ఉంటే ఆటోమేటిక్గా మొలుస్తండి. వాటిని మంచి కాపాడుకోవాలి ఆకుకూర చెట్లని. ఎందుకంటే అవి ఆకుకూర వస్తుంది మనకి. చెట్ల నీళ్ళు మంచిగా పోయండి మంచిగా. తర్వాత ఇంట్లో దానంతో అవే తోటకూర మొలుస్తాయి. వాటిని నీళ్ళు పోయండి మంచిగా. సాగాలి, వాటిని చదువుకోవాలి. ఎవరైనా ఆకుకూర చేసేటప్పుడు అంటే ఆకుకూరకి మూత పెట్టద్దు. మనం కూర తాలింపు వేసినప్పుడు అది ఎంతసేపు మగ్గినా కూడా ఇలా కళాయితో ఇలా మగ్గాలి. కానీ మూత పెడితే బ్లాక్ వచ్చేస్తుంది కూర. ఈ గ్రీన్నెస్ అనేది పోయి మొత్తం బ్లాక్ అవుతుంది. మనం ఎంతసేపు అయినా ఇంకా ఇలానే మగ్గించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఆకుకూర వండుకునేటప్పుడు, ఏ ఆకుకూర అయినా, గోంగూర కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ, బచ్చల కూర కానీ, ఏ ఆకుకూర అయినా ఇలానే ఓకే అండి, లైట్గా. ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆకులో తోటకూర ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి తక్కువ సాల్ట్ వేసుకోవాలండి. లేకపోతే ఉప్పు కొంచెం అవుతుంది. ఆకుకూర అయితే ఉడికినట్టుందా? కారం వేసినాయా? కలుపు. చూడండి, ఆకుకూర మనం మూత పెట్టలేదు కదా. మూత పెట్టలేదు కాబట్టి ఇక గ్రీనెస్ అట్లే ఉంది కూర. ఇలా గ్రీనెస్ ఉండాలి. ఎప్పుడైనా మూత పెట్టడం వల్ల బ్లాక్ వచ్చేస్తుంది కూర.
గ్రేవీ లాగా తినాలి కూర, మాకైతే అట్లా ఇష్టం. కొంచెం ఒక వాటర్ చుక్క కొంచెం వేసుకుంటే ఇలా ఉంటే అన్నంలో కలుస్తుంది, మంచిగా కూడా అనమాట.